మొదటి కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. ఎవరు? పౌలు. మీరు కూడా వ్యవసాయకుడిలాగా అందరికంటే ఎక్కువ ప్రయాసపడండి, అప్పుడు ఫలం మనం పొందగలం. అలాగనే కొరింథీ పత్రికలో 2 కొరింథీలో 11:27 ఏముందంటే, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చలి, దిగంబరము, దప్పి, ఆకలు, ఉపవాసము, నిద్రలేని సమయాలు అన్నీ కూడా ఉంది ఎవరికి? పౌలుకి. అందుకే అందరికంటే ఎక్కువ ఆత్మలను ఆయన పొందగలిగాడు. కనుక మనం కూడా మన సంఘంలో అలాగా